Please subscribe our channel. Pullapanthula Rama Murthy World Teacher. World teachers are Jagadguru Adi Shankaracharya, Swami Vivekananda, Ramakrishna Paramahamsa, Yaksha Salar Sadgurus. I am teacher in Vinukonda. That's all. మహాశివుని యొక్క సంకల్ప పరంపరే ఈ బ్రహ్మాండ గోళాల యొక్క సృష్టి. అఖిలాస్వరూపుడైనటువంటి మహాశివుని యొక్క సంకల్ప పరంపరే ఈ బ్రహ్మాండ గోళాల యొక్క సృష్టి. అసలు సృష్టి అనేటువంటిది ఎలా ఏర్పడింది అనేటువంటి దాని గురించి మనం ఇప్పుడు చెప్పుకుంటూ ఉన్నాం. శివుడే కిరాతుని రూపాన్ని ధరించాడు. కిరాతుని రూపాన్ని ధరించినటువంటి మహాశివుడు కిరాతుడుగా తయారయ్యి ఆ అరణ్యాలలో ఒక పెద్ద శిలను చూశాడు. ఆ శిల నామరూపాలు లేనటువంటి ఆ శిలను ఎలా తయారు చేయాలి అని ఆలోచించాడు. ఉలి బాడిస అన్నీ తీసుకొచ్చాడు, కానీ చిట్టని తయారు చేయలేకపోయాడు. తన వాళ్ళందరికీ కూడా, ఆటవిక జాతి వాళ్ళందరికీ కూడా చెప్పాడు, ఒక అడవిలో నేను ఒక శిలను చూశాను, పెద్ద శిలను, ఇటువంటి పెద్ద శిలను నేను చూశాను, దాన్ని ఎలా తయారు చేయాలో తెలియట్లేదు అని అన్నాడు. ఆటవిక జాతి వాళ్ళందరూ కూడా ఆ శిల మీద నీళ్లు పోయడం మొదలుపెట్టారు. అది అభిషేకం అనేటువంటి సంగతి వాళ్ళకి తెలియదు. ద్రాక్షారసంతో, నీళ్లతోటి, వీటితోటి ప్రతిరోజు కూడా ఆ శిలకి నీళ్లు పోస్తూ ఉన్నారు, బిందెలు బిందెలు. ఆ గరుకుగా ఉన్నటువంటి ఆ శిల కాస్త చివరికి నున్నంగా తయారైంది. చూడండి, నున్నంగా తయారైంది. ఆ విధంగా అవధూతలు, మహర్షులు అందరూ కూడా అభిషేకాలు చేయంగా ఆ శిల కాస్త ఏమవుతుందంటే తగ్గుతూ ఉంది. అదే శ్రీశైల మహాశివుడు శివలింగం. సృష్టికి ముందు ఉన్నటువంటి వాడు ఆయనే, సృష్టి మధ్యలో ఉన్నటువంటి వాడు ఆయనే, సృష్టి తరువాత కూడా ఉండేటువంటి వాడు ఆయనే. బ్రహ్మ విష్ణు అనేటువంటి వాళ్ళిద్దరూ కూడా ఆయన యొక్క స్వరూపాలే అంటంలో సందేహమే లేదు. జగద్గురువు ఆదిశంకరాచార్యులే అనటంలో నాస్తి శంకా కళంక పంక లేచోపి. వైష్ణవ మతం, శైవ మతం అనేటువంటి మతాలున్నాయి మన దేశంలో పూర్వకాలంలో. విష్ణువు గొప్ప అని వీళ్ళు, శివుడు గొప్ప అని వాళ్ళు మత పోరాటాలు జరుగుతూ ఉన్నాయి. ఆ సమయంలో ఉద్భవించినటువంటి వాడే ఆదిశంకరులు. ఆదిశంకరులకి 5వ సంవత్సరంలోనే ఉపనయనం అనేటువంటి జరిగింది. ఆయన ఆ నదిలో స్నానం చేస్తూ ఉన్నప్పుడు మొసలి వచ్చి ఆయన కాళ్లను పట్టింది. రక్తమంతా కూడా ప్రవాహమైపోతూ ఉంది. ఎవరో వెళ్ళి ఆర్యాంబ వాళ్ళ అమ్మతో చెప్పారు, అమ్మ పరిస్థితి అని. ఆమె వచ్చి చూసేసరికి నది మొత్తం కూడా రక్త ప్రవాహంగా ఉంది. బయటికి రారు. అప్పుడు చెప్పాడు ఆయన, నీవు నాకు సన్యాసత్వాన్ని పొందడానికి అర్హత ఇచ్చినట్లయితే నన్ను మొసలి వదిలిపెడుతుంది అని చెప్పాడు. ఒక్కగానొక్క కొడుకు సరేలేమ్మని ఒప్పుకుంది, మొసలి వదిలేసింది. ఇంకా ఆయనకి మరి ఏ మంత్రాలు తెలియదు, వైదికమైనటువంటి విద్యలు తెలియదు. అటువంటి వాడికి తపశ్శక్తి ద్వారా, మంత్రబలం ద్వారా ఆయన దైవశక్తులన్నీ కూడా ఏర్పడాయి. బ్రహ్మచర్య దీక్షతోటి ఆదిశంకరులు భిక్షాటన చేస్తూ ఒక బ్రాహ్మణ స్త్రీ ఇంటి దగ్గరకు వచ్చాడు. భవతి భిక్షాందేహి అని అడిగాడు. ఆ రోజు శుభ శుక్రవారం. పాప ఆమె పేద బ్రాహ్మణ స్త్రీ, తినడానికి కూడా తిండి లేనటువంటి పరిస్థితి వాళ్ళది. వచ్చినటువంటి బ్రహ్మచారికి ఏమి ఇవ్వాలి అనేటువంటిది ఆమెకేం అర్థం కాలే. లోపలికి పోయి చూసేసరికి ఇంట్లో ఒక మూలన ఎండిపోయినటువంటి ఉసిరికాయలు పడి ఉన్నాయి. తీసుకొచ్చి ఆ భిక్షాపాత్రలో పడేసింది ఆ మహాతల్లి. అప్పుడు ఆదిశంకరులు ఆలోచించాడు, నా రాష్ట్రంలో అంటే కేరళలో కాలడి అనేటువంటి ఊళ్ళో జరిగింది. నా రాష్ట్రంలో ఈ విధంగా ఉన్నటువంటి పేదవాళ్ళు ఉన్నారా అని ఆలోచించి మహాలక్ష్మి అమ్మవారిని గురించి స్తోత్రం చేశాడు. అనుకోకుండా వచ్చినటువంటివి అదే కనకధారాస్తవం అని అంటారు. జగద్గురు ఆదిశంకరాచార్యులు అమ్మవారిని గురించి చేసినటువంటిదే కనకధారాస్తవం. ఆ కనకధారాస్తవం అనేటువంటి పుస్తకం ఎవరి ఇంట్లో అయితే ఉంటుందో అటువంటి వాళ్ళకి మానసిక, శారీరక, ఆర్థిక అనేటువంటివి
ఇబ్బందులు అనేటువంటివి ఉండవు. ఇంతకు ఆ కనకధారాస్తవం అంటే ఏమిటి? అంగం హరేః పులకభూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకులాభరణం తమాలం అంగీకృతాఖిల విభూతిరపాంగలీలా మాంగళ్యదాస్తు మమ మంగళదేవతాయాః ముగ్ధా ముహుర్విదసతి వదనే మురారేః ప్రేమత్రపా ప్రణిహితాని గతాగతాని మాలాదృశోర్మధుకరీవ మహోత్పలేయా సామే శ్రియం దిశతు సాగర సంభవాయాః తామరేంద్ర పదవిభ్రమదాన దక్షం ఆనందహేతురధికం మురవిద్విషోపి ఈశన్నిషీదతు మయి క్షణమీక్షణార్థం ఇందీవరోదర సహోదరమిందిరాయాః ఆమీలితాక్షమధిగమ్య ముదా ముకుందం ఆనందకందమనిమేషమనంగతంత్రం ఆకేకరస్థితకనీనిక పక్ష్మనేత్రం భూత్యై భవేన్మమ భుజాంగశయాంగనాయా కాళాంబుదారి లలితో రసికైటభారే ధారాధరే స్ఫురతియా తటిదంగనేవ మాతు సమస్త జగతాం మహనీయమూర్తి భద్రాణి మే దిశతు భార్గవనందనాయాః ముక్షా విశిక్షమతయోపనరాయ యాద్రాగ్ దుష్టా శ్రీవిష్ట పరమం సులభం భజంతే దృష్టి ప్రహృష్ట కమలోదర దీప్తిరిష్టాం పుష్టిం కృషీష్టమమ పుష్కరవిష్టరాయాః గీర్ధేవతేతి గరుడధ్వజ సుందరీతి శాకంభరీతి శశిశేఖరవల్లభేతి సృష్టిస్థితి ప్రళయకేలిషు సంస్థితాయాః తస్యై నమస్త్రిభువనైక గురోస్తరుణ్యై సృష్ట్యై నమోస్తు శుభకర్మ ఫలప్రసూత్యై రత్యై నమోస్తు రమణీయ గుణార్ణవాయై శక్త్యై నమోస్తు శతపత్ర నికేతనాయై పుష్ట్యై నమోస్తు పురుషోత్తమవల్లభాయై నమోస్తు నాళీక నిభాననాయై నమోస్తు దుగ్ధోదరి జన్మభూమ్యై నమోస్తు సోమామృతసోదరాయై నమోస్తు నారాయణవల్లభాయై నమోస్తు కాంత్యై కమలేక్షణాయై నమోస్తు భూత్యై భువనప్రసూత్యై నమోస్తు దేవాదిభిరర్చితాయై నమోస్తు నందాత్మజవల్లభాయై సంపత్కరాణి సకలేంద్రియనందనాని సామ్రాజ్యదాన నిరతాని సరోరుహాక్షి త్వద్వందనాని దురితాహరణోజ్జితాని మామేవ మాతరనిశం పలయంతు నాణ్యే యత్కటాక్షసముపాసనా విధి సేవకస్య సకలార్థ సంపదో సంతనోతి వచనాంగమానసైః త్వాం మురారి హృదయేశ్వరీం భజే సరసిజనయనే సరోజహస్తే ధవళతరాం సుగంధమాల్య శోభే భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువనభూతికరి ప్రసీద మహ్యం దిగ్గస్థివీక్కన కుంభ ముఖావసృష్ట స్వర్వాహిని విమలచారు జలప్రతాంగీం ఆత్రన్నమామి జగతాం జననీం అసేల లోకాదినాథ గృహిణీం అమృతాబ్ధిపుత్రీం కమలే కమలాక్షవల్లభే త్వం కరుణాపూరతరంగితైరపాంగైః అవలోకయమామకించనానాం ప్రథమం పాత్రమకృత్రిమం దయాయా సువంతియే సురిభిరమూభిరన్వహం త్రయీమయీం త్రిభువనమాతరం భ్రమాం గుణాధికా గురుతర భాగ్యభాజినో భవంతి తే భూతరాశయా. ఈ విధంగా లక్ష్మీదేవిని గురించి స్తోత్రం చేశాడు జగద్గురు ఆదిశంకరాచార్యుడు. ఎప్పుడైతే స్తోత్రాన్ని చేశాడో ఆ పేద బ్రాహ్మణ స్త్రీ ఇంట్లో ఏ మూలలో అయితే ఉసిరికాయలు ఉన్నాయో అదే మూలలో బంగారు ఉసిరికాయలు ఉన్నాయి. ఇప్పటికీ కూడా వెళ్ళి చూడండి, కేరళలో కాలడి అనేటువంటి ఊర్లో వాళ్ళ కుటుంబీకులు ఉన్నారు, పూర్వీకులు, వాళ్ళు కోటీశ్వర్లు అయ్యారు. కాబట్టి కనకధారాస్తవం అనేటువంటి పుస్తకం మీకు ఎక్కడ కనపడ్డా కానీ తప్పనిసరిగా కొని మీ ఇంట్లో ఉంటే చాలు. మానసిక, శారీరక, ఆర్థిక ఇబ్బందులు అనేటువంటివి ఉండనే ఉండవు. మన వీడియోలు మొత్తం కూడా మానసిక ప్రశాంతతకు సంబంధించినటివి, ఆధ్యాత్మికపరమైనటువంటివి. ఉదయం నుండి సాయంత్రం వరకు మానవుడు తన కుటుంబాన్ని పోషించుకోవడానికి అనేక రకాలుగా కష్టపడుతూ ఉన్నాడు, మనశ్శాంతిని కోల్పోతున్నాడు. ప్రస్తుతం ఉన్నటువంటి ఈ అధునాతన కాలంలో ఎవ్వరికీ కూడా మనశ్శాంతి అనేటువంటిది లేదు. డబ్బులున్నాయి, కుటుంబం ఉంది, అంతా ఉంది, కానీ మనశ్శాంతి లేదు. కాబట్టి ఆ మనశ్శాంతిని కలిగించేటువంటివే మన వీడియోలన్నీ కూడా. ఇప్పటికి 650 వీడియోలు పెట్టాం. వీటన్నిటినీ మీరు ఉదయాన్నే 6:30 కానీ, సాయంత్రం పూట అన్నం తిన్న తర్వాత నిద్రించేటప్పుడు కానీ టీవీలు కట్టేసి చూసినట్లయితే మీకు తప్పనిసరిగా మానసిక ప్రశాంతత అనేటువంటిది దొరుకుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఉల్లాపంతుల
రామమూర్తి వరల్డ్ టీచర్. నమస్తే.